గారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకునేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రతి హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సుబ్రాజ్ గుప్తన్న గారికి, కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి రెడ్డి ప్రసాద్ గారికి, అదేవిధంగా సోదరులు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖరాచార్య గారికి, అదేవిధంగా సోదరులు నాగేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా స్థానిక ఈ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, శివాలయం స్వామి గారికి, డిఎల్డి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్ద స్వామి గారికి, దేవస్థానం అర్చకులు ఉపప్రధాన అర్చకులు పార్థసారథి స్వామి గారికి, అదేవిధంగా చిన్నస్వామి గారికి, వేదిక ముందున్నటువంటి బీజేపీ నుంచి గంగాధర్ గారికి, పెద్దలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వర్మన్న గారికి, మాజీ కౌన్సిలర్ సోదరుడు సతీష్ గారికి, మేము మళ్ళీ సత్యరెడ్డి అంటానేమో భయం అవుతుంది, స్వాముల్ని ఫ్రీయాగా వదిలేసే డిఓ గారిని బ్రహ్మోత్సవాల వరకు స్వాముల బాధ్యత, స్వామి అలంకారం కానీ, స్వామివారి దర్శనం కానీ, స్వామివారి ఉత్సవ కార్యక్రమాలు కానీ, ఉత్సవ సమయాలు కానీ సరైనటువంటి సమయంలో తీసుకుపోయే బాధ్యత ప్రధాన అర్చకులు ఉప ప్రధాన అర్చకులు తీసుకోవాలో మీ భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. వారిని నిర్బంధించకుండా, లేదంటే వాళ్ళ ఆజ్ఞల్ని మనం అందరూ శిరసావహిద్దాం బ్రహ్మోత్సవాల సమయంలో అని చెప్పేసి కూడా ఈవో గారికి కూడా తెలియజేస్తాను. మీరు యూఆర్ ఫీల్ ఫ్రీ టు అవన్నీ మీకు వదిలేస్తా స్వామి. మీరు మమ్మల్ని నీట ముంచినా పాల ముంచినా మీదే బాధ్యత. ఇంకా కొద్దిగా ముందు పోతేనే మంచిది. ఇకపోతే మిగతా విషయాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం, కానీ మన ఈవో గారికి మొన్ననే పట్టుబట్టి తిరువీధుల్లోనూ ఊర్లో తిరిగే గోవుల గురించి స్పెషల్ డ్రైవ్ పెట్టమని అడిగినారు. దాని మీద వారు పోలీస్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారు, కమిషనర్ గారు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక గోశాలను కూడా సంప్రదించడం జరిగింది. వాటిని మీరు కూడా పౌరులు కూడా ఇష్యూ చేయకుండా, దాంట్లో మాకెవరికి వేరే ఉద్దేశాలు ఏం లేవు. గో సంరక్షణ పాటించేటువంటి వ్యక్తులకు కూడా ఈ వేదిక మీద నుంచి అప్పీల్ చేస్తాము. మీరు కోఆర్డినేట్ చేయండి, మీకు తెలిసిన సలహాలు చెప్పండి. అక్కడికి పంపించే ముఖ్య ఉద్దేశం ఏమంటే అవన్నీ హెల్దీగా లేవు, వాళ్ళైతే బాగా చూస్తారనే ఉద్దేశానికి అక్కడికి పంపిస్తాను. అది మీరు కావాల్సిన ఒక బాధ్యత తీసుకొని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళతో పెట్టుకొని హైదరాబాద్ చేరేంత వరకు ఆ గోశాలకి పోయిన తర్వాత మళ్ళీ మీరు చూసుకునే, అప్పుడప్పుడు పోయి మీరు దాని బాగోగులు చూసే పరిస్థితి మీరు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. వచ్చే రోజుల్లో ఇది జరిగిపోవాలని చెప్పేసి కూడా ఈవో గారిని కోరుతాను. ఎందుకంటే తిరువీధులలో ఎక్కడా కనపడకూడదు. రెండోది, గోవులు కనపడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆ ప్లాస్టిక్ కవర్లో అవన్నీ దీన్ని పొట్టలు ఉడిపోయేసి ఇబ్బంది పడుతున్నాయి. మూగజీవాలు చెప్పుకోలేవు దాని పరిస్థితి. కాబట్టి వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపదిక మీద స్పందించమని చెప్పేసి కూడా కోరుతాను. అంతే స్థాయిలో కుక్కల్ని కూడా గతంలో కూడా చెప్పినారు మీకు, దాని మీద జరుగుతోంది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. మీరు కూడా కొద్దిగా చొరవ తీసుకొని కమిషనర్ గారితో కోఆర్డినేట్ చేసుకోండి. ఈవో గారు, డిఎల్డిఓ గారు, మీరిద్దరు కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టార్గెటెడ్గానే పోదు, దాన్ని క్లియర్ చేసుకోవాలి. మన ఊళ్ళో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇకపోతే ఈసారి ఆ షాపులను కూడా డబ్బులు కలెక్ట్ చేద్దని ఫ్రీగా వదిలేసేది.
అట్లని చెప్పేసి అడ్డదిడ్డంగా ఏర్పాటు చేయొద్దండి. సిస్టమేటిక్గా పగడ్బందీగా భక్తాదులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఉత్సవాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతాను. ఈ పార్కింగ్లో కూడా ఈ రోజు నుంచే మెలకువలు పాటించండి. దే షుడ్ బి ఏ కన్వర్జెన్స్ మీటింగ్. కేవలం ఈవో గారు అనుకుంటేనో, లేదు యాలం పాట పాడి ఆ పార్కింగ్ పాట పాడుకున్నాడు అనుకుంటేనో జరగదు, అవుట్పుట్ రాదు. అది దేర్ షుడ్ బి ఏ కన్వర్జెన్స్ మీటింగ్ బిట్వీన్ ద మున్సిపల్ అథారిటీస్, రెవెన్యూ అథారిటీస్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిఎల్డిఓ ఆల్సో. ఎందుకంటే డిఎల్డిఓ గారికి ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఆర్ 2 టెరిటరీస్. ఆలయ పరిసరాల్లో మున్సిపల్ లిమిట్స్ వచ్చే వరకు కూడా పరిశుభ్రత పాటించడం అనేది మున్సిపల్ అథారిటీస్కి సంబంధించినటువంటి అంశం ఇది. అక్కడ మీరు మీ బాధ్యత కింద మీరు చూసుకోండి. అక్కడ నుంచి రెండో ఏరియా ఏమొస్తుందంటే, అవుట్స్కట్స్లో పార్కింగ్ చేసుకుంటున్నారు. అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, అంతే స్థాయిలో టాయిలెట్స్ కావచ్చు, తాగునీళ్ళు కావచ్చు, వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి కోరుతాను. ఇది మీ అందరి బాధ్యత, మన అందరి బాధ్యత. 15 రోజుల పాటు కూడా పగడ్బందీగా ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత వరకు 15 రోజుల్లో వెహికల్స్ మూవ్మెంట్ తగ్గే రకంగా పోలీస్ వారు డిజైన్ చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాను. తిరువీధుల్లో వెహికల్ మూవ్మెంట్. అంతేకాకుండా ఇందాక సింహకోట దగ్గర అక్కడ రోడ్ టర్నింగ్ చెప్పినారు డిఈ గారు, మున్సిపల్ డిఈ గారు. ఆమె వెళ్ళిపోయిందా? మళ్ళీ మీరు మాట్లాడి అది ఆల్రెడీ టెండర్ అయింది, ఆ వర్క్ చేయించేసాం. రేపే మొదలు పెట్టేసి ఆ టర్నింగ్ వర్క్ చేయించేసాం. హిందూపూర్ టర్నింగ్ కూడా రోడ్ అయింది కానీ, టెండర్ అయింది కానీ మీరు గ్రౌండింగ్ చేయలే. అది కూడా ఇప్పుడు చేయలేరు. నాకు తెలిసి వారం రోజులు ఉంది. మరి వారం రోజుల్లో చేయగలరో లేదో ఒకసారి చూసుకోండి. తిరునాళ్ళ 27వ తారీఖు అంటే దేవుడు 26 నుంచే బయట తిరిగేటువంటి పరిస్థితి రకంగా ఏర్పాటు చేసుకోవాలి. మిగతా డిస్టర్బెన్సెస్ అన్ని ఇది పెట్టుకోనిద్దండి. డ్రైనేజెస్ కూడా పగడ్బందీగా ప్లాన్ చేయండి. రెండోది శానిటేషన్ మీద మీకు సీరియస్గా చెప్తున్నా, చిన్న తప్పు దొరికితే కూడా మీ మీద అయితే అపారమైనటువంటి బాధ్యత ఉంది. మిమ్మల్ని నేను చాలా తీవ్రంగానే పరిగణిస్తాను. మున్సిపాలిటీ వాళ్ళకి చాలా ఖచ్చితంగా చెప్తాను. ఎక్కడ కూడా డిస్పోజబుల్స్, ప్లాస్టిక్ కవర్ కానీ, తాగి పారేసిన గ్లాసులు కానీ, ఇట్లా ప్రసాదం కప్పులు కానీ కనపడిద్దాం. ఎవరైనా భక్తాదులు వేసినా వెంటనే వేసే రకంగా ఏర్పాటు చేసుకోండి. ఇది మీ బాధ్యత. దీన్ని స్పెషల్ కేర్ తీసుకోండి. అదే రకంగా R&B వాళ్ళకు కూడా చెప్తున్నారు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఊర్లోకి వచ్చిన తర్వాత పార్ట్ హోల్స్ ఉన్నాయి అక్కడక్కడ. మీకు జ్యూరిస్డిక్షన్ ఇష్యూ ఉంటే కూడా మాకు చెప్పండి. అదర్వైజ్ వీ విల్ ఎంగేజ్ ఎ ప్లాంట్ ఓనర్. వాళ్ళకి ఎవరికైనా చెప్పైనా మనం చేయిద్దాం. పార్ట్ హోల్స్ అనేది ఊర్లో ఎక్కడ కూడా కనపడకూడదు. ఇది మన బాధ్యత. R&B వాళ్ళు మీరు NHLతో కూడా ఎక్కడైనా అవసరం ఉంటే NHLతో కూడా కోఆర్డినేట్ చేయండి, మున్సిపల్ అథారిటీస్తో కోఆర్డినేట్ చేయండి. మీరే బాధ్యత తీసుకోండి. మీ బాధ్యత అది. ఏమైనా చెప్పమంటే ప్లాంట్ ఓనర్స్ చెప్తారు, ఇద్దరికీ చెప్తాను నేను. వాళ్ళతో పార్ట్ హోల్స్ క్లియర్ చేయించండి. అది కూడా ప్లాంట్ ఓనర్స్తోనే చేయించండి. మా వాళ్ళు చేస్తామంటారు, వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ ఉండదు. వాళ్ళు చేసేసి బిల్స్ వస్తాయనుకుంటారు. బిల్స్ కోసం కాదు, ఇది ప్రజల కోసం, వచ్చేటువంటి భక్తాదుల కోసం చేసేటువంటి కార్యక్రమం. దీన్ని పూర్తి స్థాయిలో చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా అన్నారు. ఇకపోతే